అగో జనాలు వెనక ఈ టైర్ల కాడ అగో జనాలు ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. మార్కాపురం జిల్లా రాయవరం మెడికల్ కాలేజ్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పలకల క్వారీ దగ్గర టిప్పర్ ను హరికృష్ణ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బస్ పూర్తిగా దగ్ధమైంది. చీమకుర్తి నుంచి కంకర లోడ్ తో టిప్పర్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వెనక ఈ టైర్ల కాడ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పలువురు క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు సిఎస్ పురం, కనిగిరి, పామరుకు చెందిన వారిగా గుర్తించారు. ఏపీలో మనం చూసుకోవచ్చు మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయితే పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది సజీవ దహనమయ్యారు. మార్కాపురం జిల్లా రాయవరం మెడికల్ కాలేజ్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది పలకల క్వారీ దగ్గర వస్తున్న నుంచి టిప్పర్ ని హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయితే ఢీకొంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్ చెప్పండి, ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఇటు టిప్పర్ ని ఢీకొట్టడం వల్ల ఈ మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి బస్ డ్రైవర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా అందాయా? ఈ రోజు తెల్లవారుజామున 4:30 సమయంలో ఈ రాయవరం వద్ద అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేస్తుంది. ప్రస్తుతం అయితే ఏదైతే హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అత్యంత వేగంగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 10 నుంచి 15 మంది వరకు మృతి చెంది ఉంటారని చెప్పి భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఎంతమంది 10 మందికి పైగా మృతి చెందినప్పటికీ ఇంకా మరింత మృతుల సంఖ్య మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఏదైతే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారితో పాటు ఏదైతే ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. వెంటనే ఏదైతే గాయపడిన వారిని మార్కాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో పాటు ఏదైతే పరిస్థితి కొంచెం విషమంగా ఉన్న వాళ్ళు మాత్రం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కూడా అధికారులు అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో పూర్తిగా సహాయక చర్యలు అయితే అందిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రమాదంలో పూర్తిగా బస్సులు మాత్రం బస్సు అలా ఏదైతే ఎవరెవరు మృతి చెంది ఉంటారు, ఎంతమంది ఈ బస్సులో ఈ ప్రమాదంలో ఈ దుర్ఘటనలో మృతి చెంది ఉంటారు అనే దానిపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. దీంతో పాటు ఏదైతే స్థానిక ఎమ్మెల్యే కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో పాటు ఏదైతే ముఖ్యమైన అధికారులు కూడా మార్కాపురం జరిగిన ముఖ్యమైన అధికారులు కూడా ఈ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం సంబంధించి సహాయ చర్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ ప్రమాదంలో అత్యంత ఘోరంగా జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది ఏదైతే పూర్తిగా ఆలోచన దీంతో పాటు ప్రస్తుతం అయితే ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలతో మాత్రం ఏదైతే విషాద ఛాయలు అనుకున్నాయి. అయితే మరికొద్దిసేపటి 6-7 గంటల సమయం ప్రయాణిస్తున్న ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకుంటున్న సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో వారి కుటుంబాల్లో కూడా పూర్తిగా తీవ్ర విషాద ఛాయలు అనుకున్నాయి. అయితే రేపు పండగ కూడా కావడంతో కొంతమంది తెలంగాణ ప్రాంతం నుంచి ఏదైతే కనిగిరి, వింజమూరు ప్రాంతాల్లో ఉండేవారు స్వగ్రామాలకు వస్తున్నారు. వెనక ఈ టైర్ల కాడ
ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే దగ్ధమైంది. ఈ ప్రమాదానికి సంబంధించి దుర్ఘటనలో ఇప్పటి వరకు మనకి 10 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం మార్కాపురం జిల్లా రాయవరం మెడికల్ కాలేజ్ సమీపంలో అయితే చోటు చేసుకుంది. ఇటువైపు ఇది పలకల క్వారీ దగ్గర టిప్పర్ ను హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నట్లు తెలుస్తుంది. ఇది ఉదయం సమయంలో ఉదయం 4:30, 5:30 మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ని ఢీ కొట్టడంతో కూడా ఇటు బస్సులో మంటలు చెలరేగి ఇటు బస్సు టిప్పర్ కూడా రెండు కూడా మంటల్లో ఆహుతైనట్లు కనిపిస్తుంది. సో బస్సులో నుంచి బయటకు వచ్చిన వారు సురక్షితంగా కొంతమంది బయటపడ్డారు గాయాలతో, మరి కొంతమంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అసలు ఏం జరిగింది ఇది? సార్ మేము వెనక్కి ముందు కూర్చున్నాం సార్, మాకు తెలియదు, పడుకొని ఉన్నాము. ఒకసారి మంటలు అనేవి వచ్చినాయి, దిగేసింది సార్. డ్రైవర్ ఏమన్నా అలర్ట్ చేశాడా? డ్రైవర్ తెలియదు సార్, నేను చిన్నగా వెళ్ళి అది తీసి అందరిని దింపాను సార్. నేను దూకాను సార్. నీ పేరు? కిరణ్. కిరణ్. ఎక్కడి నుంచి వస్తారు? తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తున్నాను సార్. ఇటు చీమగుర్త నుంచి కంకర్లోడ్ తో వస్తున్న టిప్పర్ అయితే హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయితే ఢీకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం ఇప్పటివరకు 10 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. అతి ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, దీనికి సంబంధించి ఈ ప్రమాదానికి ఇప్పటి వరకు కూడా సహాయక